హిమాలయ పర్వతాల మధ్య శాంతియుతంగా కైలాసం ఉంది. దేవతలు శివుని వద్దకు వస్తారు. గజాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడని చెబుతారు. శివుడు ప్రశాంతంగా విని కళ్లలో తేజస్సు మెరిపిస్తాడు. గజాసురుడు కఠోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. శివుడు అతనికి అమరత్వం, అజేయత వరంగా ఇస్తాడు. కాని గజాసురుడు అహంకారంతో ఆ వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలను నాశనం చేస్తాడు. పార్వతీదేవి ఈ విధ్వంసాన్ని చూసి భయపడుతుంది. శివుని వద్దకు వచ్చి అతని మాయను నిలిపివేయమని వేడుకుంటుంది. శివుడు చిరునవ్వుతో కాలచక్రం తిరగాలి అంటూ గజాసురుని ఎదుర్కొనటానికి సిద్ధమవుతాడు. నంది వాహనంపై శివుడు గజాసురుని రాజ్యం చేరుతాడు. గజాసురుడు అగ్నిజ్వాలలు విసురుతాడు. శివుడు జలంతో అదిపెడతాడు. గజాసురుడు మహాకాయుడిగా మారతాడు. కాని శివుని తాండవ నృత్యం భూమండలాన్ని కంపింపజేస్తుంది. గజాసురుడు ఓటమిని అంగీకరిస్తాడు. అతని అహంకారం చెదిరిపోతుంది. శివుని క్షమాపణ కోరుతాడు. శివుడు అతనికి మోక్షం ప్రసాదించి అతని చర్మాన్ని ధరిస్తాడు. ఈ కారణంగా శివుని గజాంతకుడు అని పిలుస్తారు. విశ్వంలో మళ్లీ శాంతి నెలకొంటుంది. దేవతలు, ఋషులు శివుని గొప్పతనాన్ని కీర్తిస్తారు. పార్వతీదేవి శివుని స్వాగతం పలుకుతుంది. భక్తులను ఆశీర్వదిస్తారు. కథ యొక్క నీతి: శక్తిని జ్ఞానంతో ఉపయోగించాలి. అహంకారం ఎంత పెద్దదైనా పతనానికి దారి తీస్తుంది. శివుని తాండవం సృష్టి, స్థితి, లయ తత్వాలను సూచిస్తుంది.